టైటిల్ చూసి ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా అని అనుకుంటున్నారు కదా. అసలు జూనియర్ ఎన్టీఆర్ చాలా క్యాజువల్ గా నవ్వుతూ ఉంటాడు అని ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది చెప్తారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కామెడీ సైడ్ పరిచయం చేస్తుంది మాత్రం జక్కనతో చేసిన RRR సినిమా ప్రమోషన్స్. ఆ సినిమా ఇంటర్వ్యూస్ టైంలో రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ చేసిన కామెడీ ఇంకా ప్రమోషన్స్ అసలు సూపర్. యాంకర్ సుమ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంకా జక్కన్న, రాముడు భీముడు చేసిన ఇంటర్వ్యూస్ సూపర్ కామెడీగా సూపర్ గా ఎంటర్టైన్ చేస్తాయి. అందులో మన భీముడు చేసిన కామెడీ నెక్స్ట్ లెవెల్. ఆ ఇంటర్వ్యూలోనే ఈ పైన చెప్పిన డైలాగ్ కూడా ఎన్టీఆర్ చెప్తాడు. అలాగే ఎన్టీఆర్ ఏదైనా సినిమా చేస్తే ప్రాణం పెట్టి చేస్తాడు అని తెలుసు. అయితే ప్రస్తుతం చేస్తున్న ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా కోసం కూడా కొత్త యుద్ధ కళ నేర్చుకున్నాడట. తెలుగు సినిమా ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త పాన్ ఇండియా సినిమా. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఇండస్ట్రీలో చర్చకు వస్తోంది. ఇప్పటికే భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అభిమానులు మాత్రమే కాదు, సినీ పరిశ్రమ మొత్తం కూడా ఈ కాంబినేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. ప్రశాంత్ నీల్ అంటే ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చే సినిమాలు KGF చాప్టర్ 1, KGF చాప్టర్ 2, సలార్ పార్ట్ 1. ఈ సినిమాల్లో ఆయన చూపించిన యాక్షన్, స్టైల్, హీరో ఎలివేషన్స్, భారీ విజువల్స్ అన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చాయి. అందుకే ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండటంతో దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమా కూడా భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. సాధారణంగా మనం సినిమాల్లో చూసే మాస్ ఫైట్లు కాకుండా మరింత రియలిస్టిక్ గా కనిపించే యాక్షన్ ను చూపించాలని దర్శకుడు నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం కొత్త లుక్ లేదా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఒక అరుదైన యుద్ధ కళను కూడా నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. ఆ యుద్ధ విద్య ఏంటంటే కలరియపయట్టు. ఇది భారతదేశంలో అత్యంత పురాతనమైన యుద్ధ కళల్లో ఒకటి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయ యుద్ధ విద్యగా ఇది ప్రసిద్ధి పొందింది. ఇందులో శరీర నియంత్రణ, వేగం, సమతుల్యత, ఆయుధాల వినియోగం వంటి అనేక అంశాలు ఉంటాయి. ఈ విద్యను పూర్తిగా నేర్చుకోవటం అంత సులభం కాదు. దీనికోసం చాలా కఠినమైన శిక్ష అవసరం. శారీరక దృఢత్వం మాత్రమే కాదు, మానసిక ఏకాగ్రత కూడా చాలా అవసరం. ఇప్పుడే ఈ యుద్ధ కళలో ఎన్టీఆర్ శిక్షణ తీసుకుంటున్నారన్న వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా స్వయంగా పోరాట దృశ్యాల్లో పాల్గొనాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. అందుకే ఈ శిక్షణ తీసుకుంటున్నట్టు సినీ వర్గాలు చెప్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్షన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ప్రేక్షకులకు ఇప్పటికే తెలుసు. ఇప్పుడు అదే స్థాయిలో కాకుండా మరింత వాస్తవికంగా కనిపించేలా రూపొందించేందుకు ఈ యుద్ధ విద్య ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. సినిమాలో గ్యాంగ్ వార్ నేపథ్యంలో కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని కూడా టాక్ వినిపిస్తోంది. ఆ సన్నివేశాల్లో ఎన్టీఆర్ ఈ కలరియపట్టు టెక్నిక్స్ ను ఉపయోగించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది నిజమైతే ప్రేక్షకులకు కొత్త తరహా యాక్షన్ అనుభవం దక్కడం ఖాయం. హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉండే ఫైట్ సన్నివేశాలను చూపించాలనే లక్ష్యంతోనే దర్శకుడు ఈ ప్రణాళికలు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశీ లొకేషన్లలో కూడా చిత్రీకరణ జరగనుందని సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా విజువల్ గా కూడా గ్రాండ్ గా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నిటి కోసం పెద్ద స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేశారట. సినిమాలో హీరోయిన్ గా కన్నడ నటి రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో చాలా ముఖ్యంగా ఉండబోతుందని తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర కథలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుందని సమాచారం. మొదటి ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ స్టార్ టోవినో థామస్ ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ డేట్స్ సమస్యల కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో ఆ పాత్ర కోసం మరో నటుడిని ఎంపిక చేసినట్టు సమాచారం. తాజా టాక్ ప్రకారం బాలీవుడ్ నటుడు బిమల్ ఒబెరాయ్ ఈ సినిమాలో ఒక కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడని చెప్తున్నారు. ఇప్పటికే ఆయన షూటింగ్ లో కూడా పాల్గొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో విలన్ మధ్య పోరాటం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఉదాహరణకు కేజీఎఫ్ సినిమాలో గరుడ పాత్ర ఎంత బలంగా ఉండేదో ప్రేక్షకులకు గుర్తే. అలాగే సలార్ సినిమాలో వరదరాజ మన్నార్ పాత్ర కూడా కథలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇప్పుడు అదే తరహాలో ఈ సినిమాలో కూడా ఒక బలమైన ప్రతి నాయకుడిని చూపించేందుకు దర్శకుడు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ముఖ్యంగా RRR సినిమా తర్వాత ఆయనకు గ్లోబల్ స్థాయిలో అభిమానులు పెరిగారు. ఈ సినిమా కోసం ఆయన తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారని కూడా సమాచారం. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడంతో పాటు ప్రత్యేక శిక్షణను తీసుకుంటూ పాత్రకు పూర్తిగా సిద్ధమవుతున్నారు. ఆయన డెడికేషన్ చూస్తుంటే ఈ ప్రాజెక్టు పై ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇంకా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అయితే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా 2026లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికి చూస్తే ప్రశాంత్ నీల్ స్టైల్, ఎలివేషన్స్, ఎన్టీఆర్ ఎనర్జీ, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, కలరియ పట్టు వంటి ప్రత్యేక యుద్ధ కళ ఇలా అన్నీ కలిస్తే డ్రాగన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక పెద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ హై వోల్టేజ్ కాంబినేషన్ తెరపైకి వచ్చిన తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తోందో చూడాలని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.